పేరు? కార్తిక్. కార్తిక్. ఏం చదువుతున్నావు? అయిపోయింది, ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయిందా? మరి జిమ్లో ఏం చేస్తున్నావు? అంటే జస్ట్ ఫిట్నెస్ కోసం. ఫిట్నెస్ కోసం అంతేనా? చూస్తావా సోషల్ మీడియా? చూస్తా. రైట్. హైదరాబాద్లో ఈ రేసింగ్, ఫార్ములా ఈ రేసింగ్ అని జరిగింది ఒకటి తెలుసా? తెలుసు, కేటీఆర్ మీద అయింది కదా. కేటీఆర్ ఉన్నప్పుడు అయింది కదా. రైట్. దాని మీద ఇప్పుడు వీళ్ళు మొత్తం రద్దు చేసిర్రు. ఆ తర్వాత అక్కడ ఏదో అవినీతి జరిగిందనో లేకపోతే అది జరిగిందనో ఇప్పుడు కేటీఆర్ అరెస్ట్ చేస్తామని చెప్పేసి ఒక లీకులు ఇస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూడొస్తామే? మేము చాలా ఇంకా యూత్ ఉన్నాం కదా, మేమైతే కానీయము. ఆయనది ఏం తప్పు ఉందని, ఈయనదే ఉంది మొత్తం రేవంత్ రెడ్డిది. ఆయనదేం తప్పు ఉంది, ఈయనదేం తప్పులేదు. ఇప్పుడు ఈ ఫార్ములా రేసింగ్ అనే తప్ప కరెక్టా మంచిదా? హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ పెంచిందా పెంచలేదా? హైదరాబాద్ బ్రాండ్ వాల్యూని పెంచిందా లేదా ఈ ఫార్ములా రేసింగ్ అనేది? పెంచిందా? రైట్. చూసినావా? టీవీలో చూసినావా డైరెక్ట్ అడిపోయి చూసినా ఎప్పుడన్నా? అంటే లైవ్లో చూసినా, కొంచెం ఫోన్లలో వస్తున్నాయి కదా. దాని మీద అవినీతి అయింది, అరెస్ట్ చేయాలని చెప్పేసి అంటున్నారు. మరి కేటీఆర్ కుక్కలు చాలా మరుగుతాయి. ఇట్లాంటి కుక్కలు వచ్చాయని మనం రాలేసుకుంటూ పోతే అవుతుందా? అంతేనా? అంతే కదా. చేస్తే ఏం చేస్తాం? ఉన్నాం కదా, ధర్నాకు దిగుతాం. ధర్నాలు చేస్తే వదిలేస్తాం? వదిలేసినట్టు చేస్తాం, మేము చేసుకుంటాం. అంతేనా? ఇప్పుడు మామూలుగా తమ్మి ఎట్లా అనిపిస్తుంది ఈ 1 year పరిపాలనలో, కాంగ్రెస్ పరిపాలన వచ్చింది? ఏముందని ఏం లేదు. అదేంటి? గ్యాస్ ఫ్రీ అన్నారు, 6 నెలలకు 2 సరిపోతాయా? సరిపోతాయి 2? ఎన్ని కావాలి? 3 కావాలి. మన ఇంట్లో ఇప్పుడు ఏమంటారు, దావత్లు ఉంటాయి, అవన్నీ చేసి వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఏమంటారు, బస్సు ఫ్రీ అన్నారు. ఏం ఫ్రీ ఉంది ఆడ? ఆడోళ్ళు కొట్టుకుంటారు, ఎల్లిపాయలు వలుచుకుంటారు. చార్మినార్ పోతే ఛాయ్ తాగొస్తే ఇడిపోతా అంటారు. ఆడోళ్ళు లైవ్లో చెప్తారు. ఇది కరెక్టేనా? ఇక అది కామన్గా నడుస్తున్నటువంటి ముచ్చట. ఈ అరెస్టుకు సంబంధించిన దాని మీద బేసికల్గా ఇది కుట్రపూరితంగా అరెస్ట్ చేస్తున్నారు, నిజంగా కుట్రనే, కుట్ర అంతా. అప్పుడు రేవంత్ రెడ్డిని జైల్లో పెట్టించారు కదా, ఇప్పుడు వీళ్ళు చేస్తారు అంతే. పెడితే ఈడు పెడితే మరి మళ్ళీ ఈయన పెట్టినాక మళ్ళీ ఆయన పెట్టడా? అదేమన్నా ఏమంటారు, ఇది పగ తీర్చుకోవడం కాదు కదా. వీళ్ళు ఉంటే పక్కన కొట్లాడుకోవాలి, మా ప్రజల మీద వేస్తారు కదా ఇదంతా. మామూలుగా ఓల్డ్ ఫ్యాన్ తమ్మి నువ్వు? నేను ఎవరి ఫ్యాన్? సినిమా హీరోలు ఎవరే హీరో ఏం లేదు మనకి, మనం హీరో. మనం హీరో. ఎవరి హీరో ఏముంది? అంతేనా? ఎవరికి ఏం సంబంధం లేదు, ఎవరు లేదు. రైట్. హైదరాబాద్ నిజంగా ఎట్లా ఉంటుంది? 10 ఏళ్ల పాటు మంచిగా డెవలప్ అయిందా? చాలా అయింది. అంతేనా? ఎవరు కారణం మరి దానికి? కేసీఆర్ సార్. కేటీఆర్ సార్, కేసీఆర్ సార్, ఇంకో ఎవరు? మరి అట్లాంటి హైదరాబాద్ బ్రాండ్ వాల్యూని వాళ్ళు పెంచితే మేము తగ్గిస్తాం, ఇదంతా అదైపోయిందని చెప్పేసి అంటారు. అసలు ఎట్లా ఊరుకుంటాం చెప్పండి? ఏం చేస్తాం ఊరుకోకపోతే? ఇక చేస్తాం, ఇంకా ఏం చేస్తామంటే. అంతేనా? రైట్. మామూలుగా కేటీఆర్కి సంబంధించిన దాంట్లో నువ్వు నమ్ముతావా ఇట్లాంటివి చేస్తారు, ఫ్రాడ్ చేస్తారు? అస్సలు మేము నమ్మం. అంతేనా? అంటే మాకు ఏమంటారు, అక్కడ లేదు ఇక్కడ లీడర్ అని ఏం లేదు, మంచిగా చేసిరు అంతే. మాకు అంతే, మంచిగా చేసిరు. మంచిగా చేసేవాళ్ళనే కావాల్సిన కోరుకుంటారు ఎవరైనా. మంచిగా చేసే వాళ్ళని తీసుకుపోయి జైలు పెడతాంటారు కదా. అంటే మేము ఎందుకు ఊరుకుంటాం? అంటే అందరు ఉన్నారు కదా, ప్రజలు ఎందుకు ఊరుకుంటారు? తప్పుంటే ఒకవేళ కేటీఆర్ పెట్టమని చెప్తారు, కానీ వీడు రేవంత్ రెడ్డి గారు వచ్చి ఏం తెలియనాడు వచ్చి చేస్తాడు, ఎట్లుంటో చెప్పండి. అంతేనా? ఏం తెలియదు ముఖ్యమంత్రి ఎట్లయింది? అట్లా చేసిరు అంతే. ఫ్యాన్స్ అంతే, కాంగ్రెస్ అనమాట అంతే. పెద్దలు చేసి ఎందుకు హ్యాపీ ఉన్నారు? వాళ్ళే దుమ్ము ఎత్తిపోస్తారు కదా, వాని మీద దుమ్ము పోస్తారు, వాడిని గలీజ్ తిడుతురు. ఎందుకు అవుతుంది? వీళ్ళు ఊకుంటారా? కేటీఆర్ ఫ్యాన్స్ ఇవన్నీ ఊకుంటారా? మేము ఊకోం కదా. ఒకవేళ మాకు మేము అభిమానులమే కదా, మేము ఎందుకు ఊరుకుంటాం? అంతేనా? అల్లు అర్జున్ అరెస్ట్ చేయడం కరెక్ట్ అనిపిస్తుంది నీకు? ఎందుకంటే ఆయన పేరు మర్చిపోయింది కదా, ఈ సీఎం పేరు ఏం పేరు ఉందని చెప్పి అన్నారు కదా, దానివల్ల వీళ్ళు అరెస్ట్ చేసింది. వీడు అంతేనా? కుట్ర వీడు అంతే. వీడు అదే ఫాల్తుగాడు, వీడు ఏం తెలుసా అని ఏం తెలియని వాళ్ళు వస్తారు. ఏ 10లో ఉండాల్సిన వాళ్ళు ఆ 10లో ఉంటేనే బాగుంటది. వీళ్ళు అట్టే వచ్చి ఇట్లా చేస్తా అంటే ఏం తెలియదు వాళ్ళకి. మా దురదృష్టం అది. కాంగ్రెస్ అన్న 10 ఏళ్ళ పాలన చూసినాం, ఇప్పుడు 1 yearకే 10 సంవత్సరాలు చూసినట్టు అవుతుంది మాకు. ఇంకా ఈ 4 సంవత్సరాలు ఎట్లా గడుస్తాయని మేము తలకాయ కొట్టుకుంటున్నాం. తలకాయ కొట్టుకుంటున్నారు అప్పుడే. అరే 3 రంగుల జెండా అంటది, పట్టి అంటది, ఉరుక్తి ఏముందని సార్ ఆడ ఏం లేదు ఆడ. అంతేనా? సింగం మొత్తం ఆమె ఏం తెలియదు. ఏమో ఇంటి పేరు పెట్టుకుని చూసినావా, గాంధీ పేరు పెట్టుకుని చూసినావా? ఆమె ప్రియాంక గాంధీ. వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళు పేరు పెట్టుకుని వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు వస్తారు ఇక్కడ కూర్చోబెడుతారు అంతే. ఏముంది చెప్పు? అంతే, ఇక వేరేది ఏం లేదు. ఈయన ఖాళీ బల్బు అలా స్విచ్ అంతే తప్ప ఏం లేదు. కాంగ్రెస్ ఇక ఏం చేసి అది నమ్మించిండు. ఫ్రీ బస్సులు అన్నాడు, అద్దన్నాడు. గొర్రెలం ఇక కషాయం చేతిలో పడ్డాం, ఏం చేస్తాం? ఇక చిన్ని గొర్రెలు సిటీ గొర్రెలు అంతే కదా. రైట్.
సరే ఏదేమైనా కూడా హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ అనేది చాలా ఇంపార్టెంట్. ఇంపార్టెంటే కదా. ఆయువు పట్టు దాని మీద బాగా కుట్ర జరుగుతూ ఉంది. జరుగుతుంది. హైడ్రా అని చెప్పేసి లేకపోతే అదని ఇదని. దీన్ని ఎట్లా చూడొచ్చు దాన్ని యాజ్ యూత్గా నువ్వు దీన్ని సమర్థిస్తావా? సమర్థించం అసలు. రోజుకో కేసు అవుతుంది, సినిమా హీరోల అరెస్టులు, వాళ్ళు కొట్లాడుకుంటున్నారు, వీళ్ళని వాళ్ళు కొడుతున్నారు. వీళ్ళు ప్రొటెక్షన్ ఇయర్ ఏం ఇయర్ కరెక్ట్ లేదు. లేదా? జస్ట్ వచ్చినామంటే వచ్చినాం, ఏమంటారు అధికారంలో ఉన్నాం మేము. మేము ఏం చేసినా నడుస్తుంది వీళ్ళకి. పడగొడతాం, పడేస్తాం, దింపుతాం అంతే. ఇంకా వీళ్ళకి అన్నీ చేంజ్ చేస్తారు కదా. మొన్న తెలంగాణ తల్లిని మార్చిరు, మంచిగా అనిపించిందా నీకు? అట్లా ఎట్లా అనిపిస్తుంది, మొత్తం మొండిగా ఉంది. ఇంకేం కావాలి? మొండిగా ఉందే అంతేనా? ఏం కావాలి ఇప్పుడు కొత్తగా? ఏం పెట్టాలి? కిరీటం పెట్టాలి? కిరీటం పెట్టాలని అంటలేదు, చేంజ్ చేసి అంటే వీణ అంటే నాకు మొత్తం రూల్ చేంజ్ చేస్తుండు. చాలా అంటే ప్రజలు ఇబ్బంది పడడే కదా. టీఎస్ ఉన్నది, టీజీ మార్చిరు అంటే అవన్నీ మారినాయి కానీ ప్రజల జీవితాలు ఏమైనా మార్పు వచ్చిందా చెప్పరా? మారలేదు. మారలేదా? ఎట్లా ఉందో గట్టిన ఉందా? అట్లా ఇంకా దళిద్రమైంది. ఇంకా దరిద్రమైంది. ఉన్నదానికి లేదు కానీ ఇంకా దరిద్రమైంది. దళిద్రమైంది. రైతు మరి ఎట్లా మరి ఇట్లా మాకు ఇప్పటికి చెప్పాలంటే రేషన్ కార్డు లేదు, మావి కొట్టేసారు. మాకు ఒక ఏం లేదు, గ్యాస్ లేదు, ఏం లేదు మా ఇంట్లో. మరి అంతేనా? నాలుగు చాలా మంది ఉన్నారు. నిజంగా ఈ ఫ్రీ స్కామ్స్ మన స్కీమ్స్ కావాలని అంటావా తమిళ? వద్దని చెప్తా. వద్దని చెప్తా. ఇక్కడ పెడుతురు, ఇంకో దగ్గర తీసుకుంటారు అంతే. అంతేనా? సరే ఎనీవేస్, ఇప్పుడు ఈ మొత్తానికి ఈ సంవత్సర పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన ఎట్లా అనిపిస్తుందమ్మా? చాలా నెత్తి కొట్టుకుంటున్నాం, ఒక రాయి తీసుకొని కొట్టుకోకపోతే అవుతుంది మాకైతే.